హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్జ్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీ చూడబోతున్నాము. మొన్న ప్రాన్స్ రెసిపీ ఎంతమంది చూసారో ఎంతమంది ట్రై చేశారనేది కామెంట్ చేయండి. ఈరోజైతే చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం. అయితే ముందుగా ఏం చేయాలో తెలుసు కదా, బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని గరం మసాలా పౌడర్, ఆయిల్, తగినంత కారం వేసుకోవాలి. అలాగే పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మీ చికెన్ క్వాంటిటీని బట్టి కారం ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఓకే, తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను కదా, ఒక పక్కన వెళ్ళి అవి చూసుకొచ్చుకుంటున్నాను ఎలా ఉన్నాయని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ కసూరి మేతి వేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం అన్ని పీసెస్కి మసాలా, మనం ఏవైతే మసాలాలు వేసుకున్నామో అవన్నీ మంచిగా పట్టుకునేలాగా కలపాలి. ఇంతకీ మీ ఫేవరెట్ డిష్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మాకైతే చికెన్ బిర్యానీ అంటే పిచ్చి, ఆల్ టైమ్ ఫేవరెట్. మా ఫ్యామిలీలో అందరికీ, మా పిల్లలకి, మాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చేయడం అన్నా ఇష్టమే, తినడం అన్నా ఇష్టమే. ఆ తర్వాత ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసా. ఈ లోపు అయితే మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి పైన. మంచిగా క్రిస్పీ అయ్యాయి ఆనియన్స్. మనము ముందే రైస్ కోసము ఒక బౌల్లో బిర్యానీ మసాలాలు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మంచిగా కడిగిన రైస్లో మనము నానబెట్టిన మసాలాలు వేసుకోవాలి. మసాలాలు ఏంటనేవి మీకు తెలుసు కదా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, మసాలాలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని దాని మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే చికెన్ని 40 మినిట్స్ 1 అవర్ అలాగే పక్కన పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. లేదు మాకు టైం లేదు, చికెన్ బిర్యానీ తొందరగా తినేసేయాలి అని అనుకుంటే, ఇక మేము ఎక్కువసేపు వెయిట్ చేయలేము అని అనుకుంటే చికెన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదైతే ఈజీ ప్రాసెస్, బిర్యానీ తొందర కంప్లీట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత 75% ఉడికిన రైస్ని చికెన్ పైన వేసేసుకోవాలి. రైస్ వేసుకొని మధ్యలో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసుకొని తర్వాత మిగతా రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకొని పైన ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి వేసింది అయితే చూపించలేదు, క్లిప్ మిస్ అయింది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. గాలి లోపలికి వెళ్ళకుండా మైదాతో కవర్ చేసుకోవచ్చు, టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. దానిపైన గట్టిగా వెయిట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దాన్ని 15-20 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. మీరు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. కింద ముక్క కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. రైస్ ఎంత బాగా ఉడికిందో, చికెన్ ఎలా ఉడికిందో అనేది చూడండి. బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది బిర్యానీ. మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమేనా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.